ఓ విమానానికి ల్యాండింగ్ చేస్తుండగా చక్రం కనిపించకుండా పోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం ల్యాండ్ అయింది, కానీ లేదంటే పెను ప్రమాదమే జరిగేది. ఈ ఘటన లాహోర్ విమానాశ్రయంలో జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ దేశీయ విమానానికి ఈ ఊహించని ఘటన ఎదురైంది. లాహోర్లో ల్యాండింగ్ సమయంలో ఓ చక్రం లేకపోవడాన్ని గుర్తించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పిఐఏ విమానం PK-306 కరాచీ నుంచి లాహోర్కు బయలుదేరింది. లాహోర్ విమానాశ్రయంలో దిగిన తర్వాత కెప్టెన్ సాధారణ తనిఖీ చేశారు. ఆ సమయంలో విమానం వెనుక చక్రాల్లో ఒకటి లేదని గుర్తించారు. అయినప్పటికీ విమానం సేఫ్గా ల్యాండ్ అయిందని పిఐఏ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు పిఐఏ విమానయాన సంస్థ వెల్లడించింది. కరాచీలో బయలుదేరేటప్పుడే మిస్ అయిందా, లేక టేకాఫ్ సమయంలో ఊడిపోయిందా, లేదా చక్రాన్ని ఎవరైనా తస్కరించారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలిపారు.